హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్‌గా మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే 2 వీలర్, 4 వీలర్ వెహికల్స్‌ని చాలా ఎక్కువగా మనం యూజ్ చేస్తూనే ఉంటాం కదా! సో, ఆ వెహికల్స్ నిజంగానే చాలా హెల్తీగా అవి కూడా ఉండాలి అంటే ఇంజిన్ ఆయిల్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్. బట్ ఇంజిన్ ఆయిల్‌లో కూడా మనం చేంజ్ చేసుకోవాలనుకునేటప్పుడు ఎక్కడ చేంజ్ చేస్తే బావుంటుంది? లేకపోతే ఎలాంటి బ్రాండ్‌ని ఇంజిన్ ఆయిల్‌గా మనం చూజ్ చేసుకోవాలి అనేది చాలామంది కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. బట్ చాలా చాలా కంపెనీస్ వస్తూనే ఉంటాయి. బట్ అరే! ఇక్కడ ఇంజిన్ ఆయిల్ బాలేదురా, అది బాలేదు. అందుకే వెహికల్ చాలా తొందరగా పాడవుతుంది అని అనుకుంటూ ఉంటాం. బట్ అలాంటి వాటన్నిటికి కూడా చెక్ పెట్టేసి ది బెస్ట్ ఇంజిన్ ఆయిల్ ఏంటి? అసలు ఈ పర్సన్ దాన్ని ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? ఎందుకని మెకానికల్ షాప్స్‌కి అండ్ ఎక్కువగా ఇంజినీరింగ్ వర్క్ షాప్స్‌కి ప్రొవైడ్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈరోజు నాతో పాటు సీఈఓ అండ్ మధుబాబు గారు ఉన్నారు. సో, అతనితో మాట్లాడి అతని కంపెనీ ఏంటి? అసలు ఎవరెవరికి ప్రొవైడ్ చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. నమస్తే నమస్తే. అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. యెస్. సో, మెకానికల్ ఇంజినీర్ చేసారా మీరు? లేదండి. బేసిక్‌గా నాది బీటెక్ ట్రిపుల్ ఈ అండి. సార్ బీటెక్ ట్రిపుల్ ఈ. యెస్ మ్యామ్. ఓకే. సో, బీటెక్ ట్రిపుల్ ఈ చేసేసి ఇంకా ఇంజిన్ ఆయిల్‌లోకి వచ్చాను లైక్ ఇంజిన్ కంప్లీట్‌గా. ఆయిల్‌లోకే వచ్చారు. అంటే కేటగరీ ఏమైనా సంబంధం ఉందా? బేసిక్‌గా ఏం లేదండి. అది ఎలక్ట్రికల్, ఇది డిఫరెన్షియేషన్. మెకానికల్ యెస్ మ్యామ్. కదా! సో, అవును. అంటే ఏది కూడా ఎడ్యుకేషన్‌తో సంబంధం లేదంటారు. లేదండి. అంతే. యెస్. సో, సార్ అంటే మీ ఫుల్ నేమ్ ఏంటి? సో, మీ కంపెనీ నేమ్ ఏంటి? సో, బేసికల్‌గా నా పేరు వచ్చేసి పాసం వెంకట మధుబాబు అండి. ఎక్కువ శాతం మధ్యవనాయుడు అంటే తెలుస్తుంది హ్మ్. బిజినెస్ పీపుల్‌లో. అండ్ ఐ యామ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు నుంచి. సో, మా కంపెనీ నేమ్ వచ్చి మబిన్ లూబ్రికెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. సో, మా హెడ్ క్వార్టర్స్ వచ్చి కొరటిపాడు గుంటూరులో ఉంది. అండ్ తెలంగాణ బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ రోడ్ నెంబర్ 36లో బ్రీజ్ మంకీ పబ్ కింద ఉంది. సో, 2 ఉన్నాయి. మా బ్రాండ్ నేమ్ వచ్చి క్యాప్సాల్. క్యాప్సాల్ అనేది మా బ్రాండ్ నేమ్. లైక్ కాస్ట్రాల్, విడాల్, కోస్టల్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ క్యాప్సాల్ అనే మా బ్రాండ్ నేమ్. అంటే లైక్ చాలా వరకు ఇంజిన్ ఆయిల్ అనేది 2 వీలర్‌కి గాని, 4 వీలర్‌కి గాని మస్ట్ అండ్ షుడ్ కదా! యెస్ మ్యామ్. ఇన్ కేస్ కనుక ఇంజిన్ ఆయిల్ ప్రాపర్‌ది ఏసుకోకపోతే ఏ వెహికల్ అయినా సరే ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఫేస్ సీజ్ చేయాల్సిందే. అయిపోతుందండి. నిజంగా ఆ ఒక్క ప్రాబ్లమ్ వల్ల నిజంగా వెహికల్ ఎన్ని డేస్ ఆ షెడ్‌లో పడి ఏడవాలో తెలీదు అవును. కదా! రైట్ మ్యామ్. యెస్ మ్యామ్. సో, అసలు మీ కంపెనీ ఇంజిన్ ఆయిల్‌కి అంటే బయట అనదర్ కంపెనీ ఇంజిన్ ఆయిల్స్‌తో కంపారిజన్ చేసుకుంటే డిఫరెన్సెస్ ఏంటి? సో, బేసిక్‌గా ఏంటంటే అండి, ఇంజిన్ ఆయిల్‌కి మనకి బ్లడ్ ఎలా అవసరమో బండికి కూడా ఇంజిన్ ఆయిల్ అని అంత మెయిన్ సెగ్మెంట్ అనమాట. పెట్రోల్ తర్వాత అంత మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే ఇంజిన్ ఆయిల్. హ్మ్. లైక్ మనం ట్రావెల్ చేసేటప్పుడు ఏంటి అంటే ఒక 100 కిలోమీటర్స్, 120కి 200 కిలోమీటర్స్ కూడా నాన్ స్టాప్ ట్రావెల్ చేసేవాళ్ళు ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇంజిన్‌లో హీట్ జనరేట్ అవుతుంది. 110 డిగ్రీస్ దాకా హీట్ జనరేట్ అవుతుంది. హ్మ్. సో, హీట్ జనరేట్ అయినప్పుడు దాన్ని బేర్ చేయడానికి ఏంటంటే వేర్ అండ్ టేర్‌కి లూబ్రికేషన్ అనేది అవసరం అనమాట. సో, ఇంజిన్ ఆయిల్ అలాగా పట్టి ఉంచుతుంది. ఆ హీట్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని రెడ్యూస్ చేస్తూ దానికి కాంపోనెంట్స్ ఇస్తుంది. దీంట్లో డిఫరెన్స్ ఏంటి అంటే లైక్ ఇన్ని బ్రాండ్స్ ఉన్నాయి. కొన్ని వందల బ్రాండ్స్ ఉన్నాయి మార్కెట్‌లో. కొన్ని వందల బ్రాండ్స్ బేసిక్‌గా ఆంధ్రప్రదేశ్ మొత్తం అండ్ తెలంగాణ మొత్తంలో. అవును. బట్ మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే కన్జ్యూమర్‌కి లోతుగా తెలిసినవి జస్ట్ 5 ఆర్ 6 కన్జ్యూమర్ బ్రాండ్సే ఉన్నాయి. ఎందువల్ల అంటే ఒకటి క్వాలిటీ మెయింటెనెన్స్ అండ్ 2 బ్రాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇంజిన్ ఆయిల్‌లో ఎడిటివ్ ఉంటుందండి. హైటెక్ అనే ఎడిటివ్ మనం వాడతాము. సో, మేజర్ 45% మార్కెట్ షేర్ మొత్తం దానిదే ఉంటుంది. హైటెక్ లూబ్రికేషన్ బ్లెండింగ్ కాంపోనెంట్ బట్టి క్వాలిటీ డిసైడ్ అవుతుంది. ఓకే. సో, ఎంత ఎక్కువ అది అడిటివ్ అనేది యాడ్ అవుతుందో అంత క్వాలిటీ ఆఫ్ ఇది ఉంటుందన్నమాట ఇంజిన్ ఆయిల్‌లో. సో, దాన్ని బట్టి మనకి కొంచెం లైఫ్ అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది. పెరుగుతుంది. ఎక్స్‌టెండ్ అవుతుంది. హీట్ కూడా హ్మ్. బేర్ చేసే కెపాసిటీ ఇంజిన్‌కి వస్తుందన్నమాట. ఓకే. సార్ అంటే మీరు దీనికేమైనా సెపరేట్ కోర్స్ నేర్చుకోవడం గాని, ఎక్కడైనా వర్క్ చేయడం గాని చేసారా? అంటే మీరు ఎక్స్‌పీరియన్స్‌ని ఎలా గెయిన్ యెస్ చేసారు? మ్యామ్. లైక్ ఏంటి అంటే ఇదంతా జస్ట్ ఒక కప్ ఆఫ్ టీతో స్టార్ట్ అయింది. సో, బేసికల్‌గా నేను ఇంతకుముందు లైక్ ఐ వాస్ ఇంటూ ఎడ్యుకేషన్ బిజినెస్. సో, మాకేంటి అంటే ఇంటర్న్‌షిప్‌ది కంపెనీ ఉంది. గ్రీన్ మొబిలిటీ ఇండియా అని పంజాబ్‌లో. ఐ డిడ్ మై బీటెక్ ఫ్రమ్ పంజాబ్, ఎల్‌పీయూ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. పంజాబ్‌లో చేసారా? యెస్ మ్యామ్. ఓకే. సో, అట్ దట్ టైమ్ నేను అప్పటి నుంచే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌ని. నాకు బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి. ఎందుకంటే బిజినెస్ ప్రాస్పెక్టివ్‌లో చూస్తూ ఉంటాను వరల్డ్‌ని. ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా వెళ్లి లైక్ కేఎఫ్‌సీ ఏమైనా తినాలనుకున్నారనుకోండి, చూసి కూర్చొని తింటుంటే అందరూ వావ్! టేస్ట్ బాగుందంటే ఇలాంటిది మనం ఎందుకు ప్రొవైడ్ చేయలేము అనేది ఇంటెన్షన్ నాకుండేది. ఫస్ట్ నుంచి బిజినెస్ యాస్పెక్ట్‌తో ఒక ఓహ్! పూరకం వేసినట్టు చూసేవాళ్ళం అనమాట. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత దెన్ ఫుడ్ ఇండస్ట్రీలోకొచ్చాను. తర్వాత జస్ట్ ఒక చిన్న హ్యాపీనెస్, ఒక చిన్న టీతో స్టార్ట్ అయింది. మాకు తెలిసిన ఒకతను వచ్చి కూర్చొని, "మధు నీకు తెలుసా ఇంజిన్ ఆయిల్ బిజినెస్ ఎలా ఉంటుందో?" అంటే, "తెలీదు" అంటే క్వాలిటీ గాని, ఇంకోటి గాని, మార్జిన్స్ గాని చెప్పడంతో స్టార్ట్ అయింది. వన్స్ నేను ఒక 6 మంత్స్ పాటు ఢిల్లీలో ఉన్నానండి ఓకే. కంప్లీట్‌గా. దగ్గర దగ్గరగా 150 కంపెనీస్ తిరిగాను నేను. ఓన్లీ ఈ పర్పస్. ఓన్లీ ఇదే పర్పస్ కోసం 6 ఓకే. మంత్స్ పాటు 2019లో. సో, 6 మంత్స్ పాటు బిఫోర్ లాక్‌డౌన్ స్టార్ట్ అయ్యే ముందు
6 మంత్స్ పాటు నేను ఢిల్లీలో ఉండి కంప్లీట్గా మార్కెట్ రీసెర్చ్ చేసుకున్నాను. ఫస్ట్లీ క్వాలిటీ తెలియాలండి. ఎందుకంటే పర్సిస్టెన్స్ అంటే రెగ్యులర్గా రిటెన్షన్ రావాలంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఆఫ్ కోర్స్. సో దీంట్లో ఏంటంటే విపరీతమైన మ్యాజిక్లు జిమ్మిక్లు జరుగుతాయి మార్కెట్లో. ఎందుకంటే బ్రాండ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు సస్టైన్ అవ్వాలి కాబట్టి రకరకాలుగా చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ మనం బేసిక్ నుంచి అసలు మనం ఎలా చూస్ చేసుకోవాలో దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ప్యాటర్న్ మనది మార్చడం జరిగిందనమాట. సో మొత్తానికి ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ అనేది మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్ Yes, ఏ ma'am. బిజినెస్ పర్సన్ కైనా కదా. మార్కెట్ రీసెర్చ్ మెయిన్ మ్యామ్. చాలా ఏది ఏం important. చేయాలన్నా Yes, కానీ yes, బిజినెస్లో. yes, yes. సో సార్ అంటే లైక్ చాలా సక్సెస్ఫుల్గా చాలా మంచిగా వెళ్తోంది. అంటే మీ Yes, నేమ్తో ma'am. లాంచ్ చేసిన ఏదైతే ఇంజిన్ ఆయిల్ ఉందో చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ కానివ్వచ్చు, అంటే లైఫ్ టైం కానివ్వచ్చు, అది ఎంత అంటే మనం చూస్తూ ఉంటాం ఇంజిన్ ఆయిల్ అది ఇలా పెట్టగానే అది థిక్గా ఉందా లేకపోతే అవును. ఎలా అయిపోయింది అనేది కూడా చెక్ చేస్తాం. Yes, బట్ ma'am. ఆ క్వాలిటీలో కూడా నెంబర్ 1లో ఉంది కూడా మీరు. ఎస్ మ్యామ్. సో ఇప్పటివరకు ఎందుకని బ్రాండింగ్ని మీరు ప్రమోట్ చేసుకోలేకపోయారు? లైక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, బ్రాండింగ్ ఈజ్ మెయిన్ థింగ్. బట్ థింగ్ ఏంటంటే ముందు మనం ప్యాటర్న్ని రీడిజైన్ చేసామండి. ఎందుకంటే బేసిక్గా ప్రతి ఒక్క బిజినెస్కి పెయిన్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. అసలు ముందు ఇన్ని వందల బ్రాండ్లు ఉన్నప్పుడు జనాలకు ఎందుకు రీచ్ కావట్లేదు Hmm. అనేది మెయిన్ పాయింట్. దాని మీద మేము వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. సో మేము 3 ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే క్రెడిట్ ప్రాబ్లం ఉంది ఈ సిస్టమ్ మొత్తంలో. ఒక డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే ఆయన ఏం చేస్తాడంటే ఇంత డబ్బులు పెట్టి స్టాక్ కొంటాడు. ఒక 20 మండల్స్ ఉంటాయి ఒక డిస్టిక్లో. Hmm. ఈ మండల్ వైజ్గా ఆయన ఏం చేస్తాడంటే ఈ 20 డిస్ట్రిక్ట్స్లో అంతమందికి క్రెడిట్ ఆయనే ఇవ్వాలి, మార్కెటింగ్ ఆయనే చేయాలి, సేల్స్ ఆయనే చేయాలి, కలెక్షన్ కూడా ఆయనే తెచ్చుకోవాలి. Hmm. చాలా విపరీతమైన హెక్టిక్ అయిపోతుంది. Hmm. ఆయన వల్ల కాకపోవటం వల్ల ఏంటంటే చాలా సిస్టమ్ ఫెయిల్ అయిపోతున్నాయి కంపెనీస్. అండ్ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లిబరల్గా ఉండడం వల్ల. ఎందుకంటే ఆయన మీడియం అండి. ఫేస్ ఆఫ్ ది కంపెనీ అంటే నేను కాదు, లేకపోతే మా డిస్ట్రిబ్యూటర్స్ కాదు, లేకపోతే మా మెకానిక్స్ కాదు. Ah. మాకు ఫేస్ ఆఫ్ ది కంపెనీ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళే మీడియం, డైరెక్ట్గా వెళ్తారు, కనిపిస్తారు కాబట్టి. వాళ్ళు ఏంటంటే లిబరల్గా ఉంటారు. అంటే ముందుగానే అటు కన్జ్యూమర్కి ప్లస్ ఇటు డిస్ట్రిబ్యూటర్కి మధ్యలో ఇవాళ డబ్బులు లేవన్నా అన్నారనుకోండి, 15 days సైడ్ ఉంటుంది ఈ బిజినెస్ మొత్తంలో. సో ఇవాళ డబ్బులు లేవన్నా అన్నారనుకోండి, ఏం కాదన్నా మళ్ళీ ఇద్దరుగానే అంటారు. ఎందుకంటే ఆయన ఆర్డర్ కోసం. సో 15 + 15 30 days పాటు క్రెడిట్ అయిపోతుంది. అలా అది ఏంటంటే ఆల్ స్ట్రింగ్స్ ఆర్ అటాచ్డ్ టుగెదర్ అండి. ఎక్కడ ఏ ప్రాబ్లంలో సెగ్మెంటేషన్లో ప్రాబ్లం వచ్చినా మిగతా దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది. థర్డ్ ప్రాబ్లం ఏంటి అంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మీద డిపెండ్ అయిపోవడం వల్ల ఫస్ట్ థింగ్ ఒక ఎలొకేషన్ 1 month పడుతుంది ఆయన కొత్తగా మార్కెటింగ్కి వెళ్ళడానికి. అండ్ 2 నెలలు మొత్తం కంప్లీట్గా మార్కెట్ తిరిగి అటాచ్ చేయడానికి. ఒకవేళ ఆయన ఆల్ ఆఫ్ సడన్గా మానేసాడు అనుకోండి, సో వీ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్. ఎందుకంటే రెండో అతను వెళ్ళినా మళ్ళీ నిలబడుతుంది ఆయన వెళ్ళడానికి. అండ్ ఇంకొక 2 months పాటు మొత్తం తిరగాలి. కొత్తగా ఉంటుంది. అంటే శ్రీనివాస్ ఆటోమొబైల్స్కి వెళ్ళి ఇది శ్రీనివాస్ ఆటోమొబైల్సేనా, మీ పేరు శ్రీనివాసేనా, మా దగ్గర మీది 4,000 ఖాతా ఉందండి అని అడగాలి. అప్పుడు ఆయన అంటారు, రకరకాల మనుషులు ఉంటారండి బయట. అప్పుడు ఆయన ఏమంటారు, నా దగ్గర 2,000 ఉందండి, ఇంతకుముందు 2,000 ఇంతకుముందు మీ ఎవరికి ఇచ్చేసాను, నేను ఇదేంటి 2,000 ఉందని అడగడానికి ఛాన్స్ ఉంది. దీంట్లో టైం వేస్ట్ అవుతుంది. 2 ఆగిపోయిన క్రెడిట్స్ రావు. ఎందుకంటే ఇన్ పర్సన్ 2 months పాటు మనిషి వెళ్ళట్లేదు అక్కడికి, ఫోన్లో రావు. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ ఎక్కడో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూర్చుంటాడు కాబట్టి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఉన్న స్టాక్ ఆర్డర్స్ జనరేట్ కావు. ఇక్కడ నుంచి ఉన్న స్టాక్ అక్కడ డిస్పస్ అవ్వదు. సో ఈ మెయిన్గా 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీన్ని మనం అడ్రస్ చేసాం. సిస్టమ్ మళ్ళీ రీడిఫైన్ చేసి ఇంకొక పార్ట్ని దీంట్లో ఇంక్లూడ్ చేసి అక్కడ సొల్యూషన్ ఇచ్చాం ప్రాబ్లమ్కి. సార్ మీరు ఇప్పుడు ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ని కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి వినడం జరిగింది. Yes, సో ma'am. అంటే మిమ్మల్ని ఎవరైనా సరే ఎడ్యుకేషన్ పర్పస్ ఒక ఈసీఈ చేసేవాళ్ళు, ఎలక్ట్రానిక్స్ చేసేవాళ్ళు, మెకానికల్, డిప్లొమో మెకానికల్ ఇలా చేసే వాళ్ళందరికీ ఇట్స్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ కదా. ఎస్ మ్యామ్. ఎందుకంటే చాలామంది యూత్ ఉన్నారు, బట్ అది ఇంత లో బడ్జెట్తో ఇన్వెస్ట్ చేసి మంచిగా బిజినెస్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ సిలబస్ రిలేటెడ్ అనుకుంటూ ఉంటారు. బట్ చాలా మంచి ఆపర్చునిటీని మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఈ డిస్ట్రిబ్యూటర్స్కి మీరు తీసుకుంటున్న క్వాలిఫైడ్ ఏంటి, అంటే లైక్ ఎలాంటి క్వాలిఫికేషన్స్తో తీసుకోవాలనుకుంటున్నారు? ఎస్ మ్యామ్. బేసిక్గా మెయిన్ మోటివ్ అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిస్టమ్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 685 మండలాల్లో, తెలంగాణ ఉన్న 600 మండలం మొత్తం 1285 మండల్స్లో 1285 మెంబర్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని క్రియేట్ చేద్దాం అన్నదే మోటివ్ అండి. లైక్ బిజినెస్ ఓరియంటెడ్ కోసం కూడా కాదు. ఎందుకంటే లైక్ వెన్ వీఆర్ సర్చింగ్ ఫర్ జాబ్స్ వన్స్ అపాన్ ఎ టైమ్ మేము ఆ స్ట్రగుల్ చూశాను నేను. అవును. స్ట్రగుల్ చూసి ఏంటంటే ఈరోజు అవకాశాలు ఎక్కడ ఉన్నాయో తెలియవండి. ఈరోజు 10 మందిలో కంపల్సరీ 4 బిజినెస్ చేయాలన్న మోటివ్‌తోనే ఉన్నారు. ఆ బిజినెస్ చేయాలన్న మోటివ్‌తో స్టార్ట్ చేసినప్పుడు ఏది చేయాలో తెలీదు క్లియర్‌గా. ప్లస్ 2 ఈరోజు ప్రతిదీ పెట్టుబడులు పెరిగిపోయినాయండి. చిన్న బడ్డీ కొట్టు పెట్టాలన్నా ₹1,00,000 పెట్టుబడి అయిపోతుంది చిన్న ఊర్లో. ఎందుకంటే రెంట్లే తినేస్తున్నాయి సగం అమౌంట్. సో మనం అదంతా ఆలోచించి ఏం చేసామంటే మనం క్రియేట్ చేసిన ప్యాటర్న్‌లో చదువుతో సంబంధం లేదండి. అంటే ఎవరు ఎక్కడి నుంచి అయినా వాళ్ళు చేస్తున్న ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ చేసే విధంగా మనం డిజైన్ చేసాం ప్యాటర్న్. ఎలాగండి అనొచ్చు. సో ఎలా అంటే ఒక మండలంలో ఉన్నారండి. మండలంలో జస్ట్ 15 విలేజెస్ ఉంటాయి. ఈ 15 విలేజెస్లో కూడా 10 to 25 షాప్స్ ఉంటాయి. మెకానిక్ గాని, ఆటోమొబైల్ షాప్స్. అవి కూడా ఓన్లీ మండల్ హెడ్ క్వార్టర్స్‌లోనే ఉంటాయి.
కాన్సెంట్రిక్గా ఒక దగ్గరే ఉంటాయి. ప్లస్ జస్ట్ మన డిస్ట్రిబ్యూటర్ ఏం చేయాలి అంటే జస్ట్ 60,000 స్టాక్ తీసుకుంటారండి. 60,000 రూపీస్ స్టాక్ తీసుకుంటే ప్రతి యావరేజ్ మనం కొత్త కంపెనీ అండి. కొత్త బ్రాండ్ ఏంటంటే లైక్ బ్లఫింగ్ ఉండకూడదు ఏదైనా. ఈరోజు ఏ మాట ఉందో ట్రాన్స్పరెన్సీ రేపు కూడా అదే మాట ఉంటే, ఎందుకంటే మనం ఇయర్స్ టుగెదర్ జర్నీ చేయాలి కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్తో మనం ఏం క్లియర్గా చెప్తున్నాం అనమంటే లీస్ట్ ప్రొజెక్షన్ ఆన్ అండ్ యావరేజ్గా 2 to 10 బాటిల్స్ అమ్ముతారు ప్రతి మెకానిక్ యావరేజ్గా చిన్న రూరల్ సెగ్మెంట్లో కూడా. సో దాంట్లో కూడా 2 to 10 బాటిల్స్ అమ్మినప్పుడు ఒక్క బాటిల్ మనం ఎంత అద్భుతంగా మనం డిజైన్ చేసిన ప్యాటర్న్ని వాడుతున్న బ్రాండ్ ఆపేయమంటే ఎవరు ఆపరండి. సో మనం ఏం చెప్తున్నాం అంటే మీరు వాడుతున్న బ్రాండ్స్తో పాటు జస్ట్ ఒక్క బాటిల్ మంది ఇంక్లూడ్ చేయండి, పెద్ద డిఫరెన్స్ అనిపించదు కదా ఆయనకి. ప్లస్ 2 మిగతా మెయిన్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో క్యాస్ట్రాల్ కానీ వీడాల్ కానీ వాటి ప్రైస్ వేరియేషన్లో చూసుకుంటే మనకి సేమ్ క్వాలిటీ ఉంటుంది, బట్ ప్రైస్ 40 to 80 రూపీస్ దాకా డిఫరెన్స్ ఉంటుంది. సో వీడాల్ లాంటివి తీసుకుంటే 40 రూపీస్ ఉంటుంది, క్యాస్ట్రాల్ లాంటివి తీసుకుంటే 80 to 120 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. అంటే అతను అమ్మేటప్పుడు అతనికి ప్రాబ్లం ఉండదు. సో అలా క్రియేట్ చేసాం ప్యాటర్న్ని. ఒక ఆన్ అండ్ యావరేజ్గా 10 మెంబర్స్ రోజుకి ఒక్క బాటిల్ అండి, ఒకే ఒక బాటిల్ సేల్ చేస్తే 10 బాటిల్స్ ఆఫ్ సేల్ జరుగుతుంది మండల్లో. అలా 30 డేస్కి 300 బాటిల్స్ సేల్ చేస్తాను అనుకోండి, 15 కేసెస్ అంటే కేస్కి 20 వస్తాయి. 15 కేసెస్ ఆఫ్ ఆయిల్ కరెక్ట్గా మీరు కూర్చున్న స్పేస్ 7 + 1 15. మీరు కూర్చున్న స్పేస్కి 2/4లో అది షాప్ అవసరం లేదండి, గోడౌన్ అవసరం లేదు, ఎక్కడి నుంచి అయినా పెట్టుకొని ఆయన అమ్ముకోవచ్చు. ఫస్ట్ పాయింట్. అండ్ 2 దీనికి చదువుతో సంబంధం లేదు. ఎందువల్ల అంటే మన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ప్రతి మంత్ ట్వైస్ వెళ్తారు, వెళ్ళి స్టాక్ ఆర్డర్ జనరేట్ చేసుకొని వస్తారు. స్టాక్ ఆర్డర్ జనరేట్ చేసుకొని వస్తే ఆ స్టాక్ ఆర్డర్ ప్రకారంగా ఈయనకి ఇస్తే ఈయన వెళ్ళి షాప్కి డెలివరీ చేస్తున్నారు. ఓకే. అండ్ కలెక్షన్ తెచ్చేసుకుంటున్నారు. కొంచెం బ్రెయిన్ ఉంటే చాలు, అంతే అండి, అమ్ముకునే క్యాపబిలిటీ ఉంటే చాలు. ఇంతే మ్యామ్. అంటే దీనికి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. అండ్ 2 ఎటువంటి భయపడాల్సిన పని లేదు. ఎందువల్లంటే ఇది పెరిషబుల్ గుడ్ కాదండి, ఇది పచ్చి సరుకు కాదు. ఇవాళ డబ్బులు పెడితే రేపు కుళ్ళిపోతుందో పుచ్చిపోతుందో అని భయపడాల్సిన పని లేదు. ఆయిల్ త్రూ అవుట్ 1 year పాటు ఉన్న విస్కాసిటీ తగ్గుతుంది తప్ప ఎటువంటి ప్రాబ్లం రాదు. అండ్ 2 ప్రతి ఆర్డర్స్ మనం జనరేట్ చేసి ఇస్తాం కాబట్టి నార్మల్గా ఏంటి అంటే మిగతా కంపెనీస్ అందరూ మెన్ సెంట్రిక్గా వెళ్తారండి. ఒక జిల్లా డిస్ట్రిబ్యూటర్కి అప్పచెప్పేసి వదిలేస్తారు, ఆయన చేశాడు మార్కెటింగ్ కానీ సేల్ కానీ వదిలేదు. బట్ ఎండ్ టు ఎండ్ కంపెనీ మానిటర్ చేస్తుంది మనం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. మెయిన్ థింగ్ అదే అండి, మన కంపెనీలో మెయిన్ మోటివ్ అదే. ఎందుకంటే 10 బాటిల్స్ అమ్మాల్సిన చోట్ల 4 అమ్మారనుకోండి, 6 కన్స్యూమర్స్ని కంపెనీ లాస్ అవుతుంది. సో అందువల్ల మెయిన్ మోటివ్ మన ఫోకస్ స్టార్ట్ పాయింట్ నుంచి డిస్ట్రిబ్యూషన్ నుంచి అండ్ సేల్ కన్స్యూమర్ దాకా బ్రాండింగ్తో సహా కంపెనీ మానిటర్ చేస్తుంది అనమాట. సూపర్ సార్, థ్యాంక్ యూ మధు గారు. బికాజ్ చాలామంది ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. నిజంగానే బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. మంచి డీలర్స్ దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, బికాజ్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇది. అండ్ నిజంగానే ఇంజిన్ ఆయిల్ అనేది మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఒక్క 2-wheeler 4-wheeler ఉన్న వాళ్ళందరికీ కూడా. అది ఎంత క్వాలిటీ ఆఫ్ ఆయిల్ ఉంటే మనకు అంత లైఫ్ టైం అండ్ అంత సెల్ఫ్గా కూడా చాలా బాగుంటుంది. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా తొందరగా జనాల్లోకి రీచ్ అవ్వాలి, మీ బ్రాండ్ క్వాలిటీ తెలియాలి, మౌత్ పబ్లిసిటీ ఇంకా స్ట్రాంగ్గా బయటకు వెళ్ళాలని. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్.